హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే, వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది. మేము ఈసారి కార్తీక పౌర్ణమికి కూడా మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇలా కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఈ 365 వత్తులు వెలిగించడం ఇలాంటి సాంప్రదాయం ఏమీ లేదని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉందామని చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడే. సో ఎర్లీ మార్నింగే మా మమ్మీ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి తులసి కోట దగ్గర పూజ కోసం అంతా సిద్ధం చేసేసింది. సో మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కోసం వచ్చి ఇలా కూర్చున్నాము. మమ్మీయే మొత్తం అంతా సిద్ధం చేసేసి రెడీ చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసింది. మేము వచ్చేసరికి మంచిగా తులసి కోటను అయితే మామిడాకులు ఇంకా బంతిపూలతోని చాలా మంచిగా అరేంజ్ చేసింది. ఈసారి అయితే ఎక్కువగా ఉసిరికాయలు దొరకలేదని చెప్పేసి ఒకటి ఉసిరి దీపము ఇంకా 365 వత్తులతో అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసింది మమ్మీ. వీడియోలో అయితే మీకు 365 వత్తులు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ తులసి కోట పైన మమ్మీ అయితే ఉసిరి దీపం అయితే పెట్టింది. అది మాత్రం నేను వీడియో తీయలేకపోయాను. చాలా వరకు అయితే పిండి దీపాలు ఇంకా ఉసిరి దీపంతో అయితే చాలామంది చేస్తారు, కానీ మమ్మీ అయితే రెగ్యులర్గా ఉసిరి దీపం ఇంకా వత్తులతో మాత్రమే చేస్తుంది. అండ్ నైవేద్యం కూడా ప్రిపేర్ చేసింది, ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. సో వత్తులు అయితే వెలిగించాక కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేసింది. కార్తీక పౌర్ణమి రోజు మీరైతే ఇంట్లో వెలిగిస్తారా లేదంటే గుడికి వెళ్ళి అక్కడ 365 వత్తులు వెలిగిస్తారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ మమ్మీ అయితే ఇంట్లోనే వెలిగించేసిన తర్వాత మా బాబుని తీసుకొని దేవుడికి మొక్కు అని చెప్పేసి మొక్కిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇంట్లో అయినా ప్రేయర్ చేసుకోవచ్చు, లేదంటే టెంపుల్కి వెళ్ళైనా ఇలా 365 వత్తులు అయితే వెలిగించుకోవచ్చు. ఎక్కడ వెలిగించినా తప్పేం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇదన్నమాట మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్. మార్నింగ్ టైంలో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం.